BS6 వెహికల్స్లలో పెట్రోల్ ఫిల్టర్ అనేది ఉంటుందండి. అంటే చాలామందికి అది ఎప్పుడు మార్చాలనేది ఐడియా ఉండదు. అది పోతే మొత్తం అసెంబ్లీ చేసుకోవాలి అని అనుకుంటారు, కాస్ట్ ఎక్కువైపోతుంది అది అని అనుకుంటారు. అట్లేం లేదండి. ఇప్పుడు సపరేట్ దొరుకుతున్నాయి ఫిల్టర్లు. అంటే ఆ ఫిల్టర్లు ఏ బండికైనా ఈ మాదిరి అంటే బండికో మోడల్ ఉంటుంది. ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నా. ఈ ఫిల్టర్ అనేది ఉంటుందండి. ఈ ఫిల్టర్ ఎవ్రీ 20,000 నుంచి వెళ్ళి 30,000 కిలోమీటర్ మధ్యలో మార్చుకుంటే చాలా బెటర్ అండి. ఇప్పుడు మన బండికి ఒక టైం రాగానే ఇంజిన్ ఆయిల్ ఎలా మారుస్తామో ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగినప్పుడు, అలాగే ఈ ఫిల్టర్ అనేది కూడా మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఏంటంటే మిస్ చేస్తారు. అంటే కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. కొంతమంది ఏంటంటే డైరెక్ట్ అసెంబ్లీ చేసుకుంటారు, అంటే 3,000 4,000 పెట్టి. సో అలా కాకుండా ఓన్లీ ఒక్కొక్క బండికి ఒక్కొక్క రేట్ ఉంటుందండి. 200 నుంచి వెళ్ళి 250, 300 ఆ టైప్లో ఉంటాయండి. సర్వీస్ ఛార్జ్ అంటే బండిని బట్టి రేట్ తీసుకుంటారు. సో ఈ ఫిల్టర్ అనేది మార్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ BS6 వెహికల్స్ వచ్చి 6 ఇయర్స్ అవుతుంది, 5.5 ఇయర్స్ 6 ఇయర్స్ అవుతుంది. సో ఒక్కొక్కరు చాలా కిలోమీటర్లు కూడా ఒక్కొక్కరు 1 lakh, ఒక 1.5 lakh తిరిగిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ ఫిల్టర్ వేసుకోవడం వల్ల మీ పెట్రోల్ మోటార్కు, అలాగే మీ ఇంజెక్టర్కి, అలాగే సెన్సర్ సంబంధించిన వాటికి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఫిల్టర్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి అన్ని వెహికల్స్కి. థ్యాంక్ యూ.